వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన ఇష్యూస్ని చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం కనబడుతున్నటువంటి తాజా పరిణామాలు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతూ ఉంది. పాదయాత్రలో కొంత ఉద్రిక్తత కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాదయాత్రలో కొంత ఇష్యూస్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన ఏదైతే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర అయితే కొనసాగుతుంది. ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఇటు ఫైరింగ్ లైన్ వద్ద ఇటు సింగరేణి కార్మికులతో ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఇటు గేట్ మీటింగ్ ప్రారంభించారు. ఆ గేట్ మీటింగ్ లో కూడా ఇటు ప్రభుత్వం సింగరేణి కార్మికులు ఏ విధంగా అలవెన్స్ ఇస్తుంది, ఏ విధంగా మోసం చేస్తుంది అనే దాని మీద కూడా ఇటు రేవంత్ రెడ్డి అయితే ఒక పక్క ఇటు సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా ఇటు ఫైక్ లైన్ వద్ద ఆ గేట్ మీటింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇటు అక్కడి నుండి ఏదైతే గేట్ మీటింగ్ కొనసాగుతుంది ఆ గేట్ మీటింగ్ అనంతరం కూడా అక్కడ నుండి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఇటు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటున్న ఆ యొక్క పాదయాత్ర. అయితే ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ సెంటర్ వద్ద కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన కార్నర్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడే రేవంత్ రెడ్డి అయితే అక్కడ కార్నర్ మీటింగ్ లో ఉద్దేశించి కూడా ఇటు కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఇటు అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన కటౌట్ కావచ్చు, ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏ క్రమంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇటు అంబేద్కర్ విగ్రహం వద్దకు రావడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రావడం వల్ల అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడే మొన్న ఏదైతే ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చిన నేపథ్యంలో కూడా జయశంకర్ భూపాల్ జిల్లాలో అయితే కేటీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు ఉన్న నేపథ్యంలో అక్కడే కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే క్రమంలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అయితే ఇటు ఘర్షణ వాతావరణం నెలకొంది. మాట పెరిగి కూడా ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్న పరిస్థితులు అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే వెలుగు చూసినా కూడా చెప్పచ్చు. అయితే మొత్తంగా కూడా దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల క్రితమే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణ కూడా ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇటు మున్సిపల్ అధికారులకు కూడా కొన్ని వినతి పత్రాన్ని సమర్పించారు. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర ఉన్న నేపథ్యంలో అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవడానికి మాకు అనుమతులు ఇవ్వాలి. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయి, వాటిని తొలగించి మా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా గత 2 రోజుల క్రితమే గండ్ర సత్యనారాయణ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ అధికారులు కూడా స్పందించకపోవడం వల్ల అయితే ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు కూడా ఆడికి రావడం అయితే కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే మాట పెరగడంతో కూడా ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఏదైతే దాడి చేయని నేపథ్యంలో అయితే ఒకరినొకరు అయితే పిడిగుద్దులు గుద్దుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీంతో ఈ గొడవను కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు అయితే లాఠీచార్జ్ చేశారు. అయితే ఈ లాఠీచార్జ్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మోచే నీళ్లు తాగుతున్నారు పోలీసులు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే అంబేద్కర్ కూడలతో కూడా రోడ్డుపై పిడాయించి కూడా పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటు గండ్ర వెంకటరామరెడ్డి సంబంధించి కూడా కొంత నినాదాలు చేశారు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా నినాదాలు చేశారు. అయితే దీంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు తలకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా సెల్ టవర్ కి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. 5:30 6 గంటల మధ్య 6 గంటల ప్రాంతాన్ని అయితే రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం అయితే కార్నర్ మీటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రణయ్.
అదేవిధంగా మొన్ననే కేటీఆర్కి సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా ఒకటి జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం, బహిరంగ సభలో మాట్లాడడం మనం ప్రధానంగా చూసాము. దాంతో పాటుగా ఈరోజు సెల్ టవర్ ఎక్కి కూడా కాంగ్రెస్ నేతలు అక్కడ ధర్నా చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా పోలీసులు కొంత లాఠీచార్జ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు ఏం జరిగింది, అసలు అక్కడ ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం ఏంటి? మొన్న గండ్రా వెంకటరమణారెడ్డి మాట్లాడినటువంటి మాటలకే కాంట్రవర్సీగా ఈరోజు ఈ విధంగా చర్యలు పడ్డాయా? అంటే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఘర్షణలు పెట్టుకున్నారా? ప్రణయ్ అయితే ఈ నెలల 22వ తారీఖు రోజు అయితే ఇటు రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాల్ జిల్లాలో ముందస్తుగా పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేవొండ మండలం కోటంచలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కూడా అక్కడ నుండి నేరుగా చిట్టాల మండలం నుంచి కూడా ఒక రోజు పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్ర కొనసాగిన తర్వాత కొంత విరామం ఇచ్చారు. ఆ విరామం తర్వాత 23వ తేదీన కూడా ఇటు ఐటీ పురపాలక శాఖ మంత్రి కూడా ఇటు భూపాలపల్లి జిల్లాలో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇటు శంకుస్థాపనకు సంబంధించి కూడా ప్రారంభించారు. బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి మీద కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తంగా కూడా ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన తర్వాత కూడా ఈ రోజు మరోసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర జరిపేందుకు కూడా నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే ఇటు పైంక్లై నుండి కూడా ఒక పాదయాత్ర కొనసాగుతోంది. ముందుగా సింగిరాణి కార్మికులతో ఇక్కడ పైంక్లైన్ ల గేట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలో సాయంత్రం వరకు అయితే ఆ పాదయాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి చేరుకున్న నేపథ్యంలో అక్కడ కార్నర్ మీటింగ్ పెట్టాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే నిర్ణయానికి వచ్చిల్లు. ఆ నేపథ్యంలోనే అక్కడ భారీ కటౌట్లు అయితే ఏర్పడుతున్నాయి. ఆ కటౌట్ల విషయంలో ఏదైతే ఫ్లెక్సీల విషయంలో అయితే ఈ గొడవ చోటు చేసుకుంది. అయితే ఆ పోలీసులు కూడా పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. ఇటు పార్టీకి పార్టీకే ఏదైతే ప్రభుత్వానికే ఇటు వత్తాసు పలుకుతున్నారు, మా పైన లాఠీచార్జ్ చేస్తున్నారు, వాళ్ళని ఏమంటలేరంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా అంబేద్కర్ కూడలి వద్ద కూడా ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు చెప్పే విధంగా ఏంటంటే అక్కడ గొడవ జరుగుతున్న నేపథ్యంలో కంట్రోల్ చేయడానికి మేము లాఠీచార్జ్ చేసామంటూ కూడా పక్క పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే గత ఈ నెలలో ముగ్గురు పార్టీలకు సంబంధించిన నేతలు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ముగ్గురు నేతలు వచ్చిన నేపథ్యంలో కూడా భారీ కటౌట్లు కావచ్చు, ఇటు ఫ్లెక్సీలు కావచ్చు, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అయితే భారీ ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ పాదయాత్ర ఉన్న నేపథ్యంలో కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా 2 రోజుల క్రితమే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణ కూడా ఇప్పటికే మున్సిపాలిటీ వాళ్లకు వినతి పత్రం ఇచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఫ్లెక్సీలను తొలగించాలి, మా అధినేత వస్తున్నాడు, మా పాదయాత్ర సాగుతుంది, ఆ పాదయాత్ర సంబంధించి కూడా ఇక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము, ఆ కార్నర్ మీటింగ్ లో మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఒక వినతి పత్రం ఇచ్చాడు. దానికి సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే మున్సిపల్ సంబంధించిన వైస్ చైర్మన్ కొత్తారి బాబు రావడం, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా రావడం, ఇటు వారి మధ్య ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు కూడా మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఘర్షణ వాతావరణం అయితే జయశంకర్ భూపాలపల్లిలో కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎదుట ఉన్నటువంటి బస్ స్టాప్ను తొలగించాలి అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యకు సంబంధించి అటు స్థానికులు కొంత వ్యాపారస్తులు కూడా ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రైట్, ఒకసారి మనం కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. ఇది కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంలో జరిగినటువంటి చోరీకి సంబంధించి పోలీసులు కూడా ఏదో సేధించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. ఈ నెల 24వ తేదీ శుక్రవారం రోజు కొండగట్టు ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా చోరీ జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చోరీలో పలు హాస్యాస్పద సంఘటనలు కూడా చోటు చేసుకుంది. చోరీ జరిగిన అనంతరము డాగ్ స్క్వాడ్ వివిధ ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టిన పోలీసులు మొదటగా డాగ్ స్క్వాడ్ భైరవ ఆలయ సమీపంలో లిక్కర్ కి సంబంధించి బాటిళ్ల దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. దాని అనంతరం ఆ లిక్కర్ బాటిళ్లను సేకరించి దాని మీద ఉన్న లోగోలను తీసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొండగట్టులోని
వైన్ షాపుల్లో ఆరా తీయగా వైన్ షాపు యజమాని తమ షాప్ లోనివి అని గుర్తించి ఆ వైన్ షాప్ లో తనకు తీసుకున్నట్టు గుర్తించి చెప్పడం జరిగింది. సీసీ ఫుటేజ్ లో రిలీజ్ చేసిన ఫోటోస్ ఆధారంగా తమ షాప్ లోనే ఖరీదు చేసినట్టు వారు కూడా ఆ, గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏమంటే ఫోన్ పే ఏదైతే మనము మోడీ గారు ఎంకరేజ్ చేస్తున్నారో యూపీఐ యాప్లు డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారో అది ఒక దొంగను పట్టించడంలో కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఆ మద్యం సేవించడానికి వచ్చిన దొంగలు యూపీఐ ద్వారా ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేసినట్టు మనకు ఉన్న రహస్య సమాచారము. ఆ దాని అంతరము వాళ్ళు చోరీ చేసిన అనంతరము లిక్కర్ ఏదైతే తీసుకొని వెళ్ళి తాగి పడేసిన తర్వాత ఆ డాక్ స్క్వాడ్ గుర్తించడం జరిగింది. దాని అనంతరము ఆ ఫోన్ పే నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ సెల్ ఫోన్ వివరాలు కానీ ఇవన్నీ గ్రహించిన పోలీసులు దర్యాప్తు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కర్ణాటకలో బీదర్ లో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందాలు దిగి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని ఆ, తీసుకొచ్చి ఇద్దరు దొంగలు పట్టుకున్నప్పుడు ఒక్క దొంగ మాత్రం పరారీలో ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. కాకపోతే పోలీసులు ఇంకా కూడా ఆ, వారి అరెస్టును నిర్ధారించట్లేదు. ఎందుకంటే దీనిలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఎలాగంటే పోలీసులు ఈ ఈ ఈ రోజు విచారణలో నిన్న సాయంత్రం జరిగిన విచారణలో ఆలయ సిబ్బంది ప్రత్యేక విచారణలో ఏం జరిగింది అంటే ఆలయ అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ రోజు పర్టికులర్ డేట్ లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే డబ్బులు వాళ్ళకి దక్షిణగా ఇస్తారో వాళ్ళకి స్వామివారి చందనం అనేది తమలపాకులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఆ చందనం పెట్టిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన తర్వాత దాని నుంచి ఇంకొక చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే చోరీ జరిగిన రోజు స్పెషల్ ఆఫీసర్ ఆ రోజు డ్యూటీలో ఉండాల్సిన ఆఫీసరు రాకపోగా లీవ్ లో ఉన్నారు. లీవ్ లో ఉన్నప్పుడు ఈ ఎవరైతే అధికారి ఉంటారో కార్యనిర్వహణ అధికారి ఆ అధికారి మౌఖికంగా అంటే లిఖిత పూర్వకంగా ఎలాంటి డ్యూటీ పాస్ జారీ చేయకపోగా మౌఖికంగా ఆదేశాలతో సదరు అధికారిని డ్యూటీ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సో ఆ రోజు దొంగతనం జరిగిన తర్వాత సదరు అధికారికి మెమో కూడా జారీ చేశారు. మెమో జారీ చేసిన తర్వాత ఆ అధికారి ఆ మెమో తిరస్కరించడానికి నాకు లిఖిత పూర్వక డ్యూటీ చాట్ లో నా పేరు లేదు, నాకు ఎలా మెమో ఇస్తారంటూ స్వల్పంగా ఈవోతో వాగ్వాదం జరిగినట్టు మనకున్న రహస్యం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ప్రతిరోజు సాయంత్రం వేళలో 6 అర్చకులు విధిలో నిర్వహించాల్సి ఉంటుంది. కానీ చోరీ జరిగిన ఈ రోజు మాత్రం కేవలం ఒక అర్చకుడు ఒక సహాయకుడు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఇంటి దొంగల పనేమో అనే అంశంలో కూడా మనకి కొంత సమాచారం ఉంది. ఈ రోజు అంటే స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆలయ దర్శనం కూడా చేసుకున్నారు. చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఈ ఆరా తీసే విషయంలో కూడా ఇంటి దొంగలను చేయాలి అని చెప్పేసి సంకేతాలు అంటే మనకి కొంచెం అనుమానంగా ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే మాటల్లో కూడా ఇంటి దొంగల పని అనే విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రణయ్. శ్రీకాంత్, అదేవిధంగా నిందితుల దగ్గర నుంచి దాదాపుగా కూడా 60% రికవరీ చేసినట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దాదాపు వారికి సంబంధించినటువంటి కొన్ని క్లూస్తో పాటుగా 60% ఆఫ్ రికవరీ చోరీలో నుంచి జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది వాస్తవంగా రికవరీ జరిగిందా? ప్రణయ్, ఎక్కడ కూడా పోలీసులు నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టలేదు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ కానీ ఏది కానీ చేయట్లేదు. ఇదే పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంటి దొంగల పని అయి ఉండడం వల్లే నిందితులను వెనకేసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ప్రణయ్. ఇంటి దొంగల ప్రమేయం ఉందా? ఆలయ ఈవో నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తుంది ప్రణయ్ దీంట్లో. ఆ రోజు డ్యూటీలు మారడము. ఇంకొకటి గుర్తించదగ్గ అంశం ఏంటంటే చోరీకి వచ్చిన దొంగలు కేవలం బయట ఉన్న ఆ వెండి ఆభరణాలు, చిన్న వెండి ఆభరణాలు మాత్రమే దొంగిలించారు. దానికి ముందు శివరాత్రి జాతర సందర్భంగా దాదాపు హుండీలో ₹1,00,00,000 వరకు కూడా సొత్తు ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఎక్కడ కూడా హుండీ తెరిచే ప్రయత్నం చేయలేదు, స్వామివారి విగ్రహాన్ని తాకలేదు, ఇంకా స్వామివారి పాదుకలు లాంటి అంటే ఏదైతే గర్భగుడిలో కేవలం
రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్దాం. అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధించి ప్రధానంగా బస్ స్టాండ్ ఎత్తివేతకి సంబంధించి అక్కడ స్థానికులతో పాటుగా అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా నష్టం వాటిల్తుంది, దీన్ని బస్ స్టాండ్ ఎత్తివేయొద్దంటూ కూడా ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, గత కొద్ది రోజులుగా ఏదైతే తెలంగాణలోనే రెండవ తిరుపతిగా పిలువబడుతున్నటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద పాత ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ను తొలగించడం పట్ల అక్కడ స్థానికులతో పాటు ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించి ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్ను కాకుండా తీసివేసి హైదరాబాద్ గుట్టపైనటువంటి ఒక యాత్రను ప్రారంభించడం జరిగింది. దీంతో అప్పుడు ఆ రోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది స్థానికులకు. అయితే ఇక్కడ స్థానికులకు అక్కడ గుట్టలో జరుగుతున్నటువంటి యొక్క కొత్తగా నిర్మించినట్టు యాదాద్రి దేవస్థానంలో స్థానికులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు కింది నుంచి కొండపైకి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా 5 ఎకరాల స్థలంలో కొత్తగా నిర్మించే ఆర్టీసీ బస్టాండ్లో తమకు కూడా అవకాశం కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి కొత్తగా నిర్మించే యాదాద్రి దేవస్థానంలో అందరి సమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించాలని కూడా ఆ రోజు మంత్రికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అయితే దాదాపు 4 రోజులు కావాల్సినప్పుడు కూడా తమ సమస్యలు పరిష్కరించకపోగా ఆర్టీసీ బస్టాండ్ ఎత్తివేయడం పట్ల అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తమ యొక్క షాపులను బంద్ నిర్వహించి వారు భారీ ఆందోళన చేపట్టడం జరిగింది. ఏదైతే యాదాద్రి దేవస్థానం వేలాది కోట్ల రూపాయలతో నిర్మించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు కల్పించకుండా, ఆటోలను పంపించకుండా మా కొట్టగొడుతున్నారని వారందరూ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. వెంటనే ఇటు ఆలయ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని కూడా వారందరూ కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. లోకల్లో ఉన్నటువంటి ఆటోలు డ్రైవర్లు వేలాది మంది నిరుద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డామని, తమ అందరికి కూడా గుట్టపైకి వెళ్లే ప్రయాణికులను తీసుకెళ్లేందుకు మాకు కూడా అనుమతి కల్పించాలని కూడా ఈరోజు భారీ నిరసన నిర్వహించడం జరిగింది. వారికి లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులతో పాటు అందరూ కూడా వారికి సహకరించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించి తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత నెలలో వచ్చినటువంటి మంత్రి కూడా వినతిపత్రం సమర్పించినప్పటికీ, పలుమార్లు ముఖ్యమంత్రి కూడా వచ్చినప్పటికీ మా సమస్యను తెలియజేసినప్పటికీ కూడా సమస్యను ఇంతవరకు పరిష్కరించకపోవడం పట్ల తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నామని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గత చాలా సంవత్సరాలుగా మేము గుట్ట కింద భాగంలో ఉంటూ ఎవరైతే వివిధ తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ కూడా మేము ఆటోలతో పాటు లోకల్లో ఉన్నటువంటి అధికారులు, లోకల్లో ఉన్నటువంటి అందరూ కూడా గుట్టపైకి తీసుకువస్తే మా యొక్క జీవనోపాధికి భంగం కలిగించారని, లోకల్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ కూడా తొలగించడంతో మా యొక్క పుట్టగొడుతున్నారు అందరూ కూడా వారందరూ ఆరోక్షించడం జరిగింది. అదేవిధంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి అవకాశాలు కల్పించకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలను తొలగించడం జరిగింది. ఇంతవరకు ఇది ఎంతవరకు న్యాయమని వారందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి తమ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యల పరిష్కరించాలని, అదేవిధంగా పాత ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో అదే స్థానంలో తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్ను కొనసాగించాలని కూడా వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్. సో కిరణ్, అదేవిధంగా చూసుకుంటే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించి టెంపుల్ అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటుగా చాలామంది కూడా భక్తులు వస్తూ ఉన్నారు. సో అనునిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడం అనేది సహజం. అలాంటి వారి పొట్టపుటిపై అంటే వారి జీవన ఆధారాలపై ఎందుకు ప్రభుత్వం ఇలాంటి వైఖరి తీసుకుంటుంది? దాంతోపాటుగా ఆటోలను కూడా నిషేధించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అనునిత్యం కూడా ఆటోలు అనేది 24/7 ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా కూడా సేవలు అందేటువంటి ఆటోస్కి సంబంధించి ఎందుకు నిలిపివేయాలనుకుంటున్నారు? అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి? అక్కడ ఉన్నటువంటి స్థానికుల వాపోకకు సంబంధించి మరి వారికి ఏమన్నా ప్రత్యామ్నాయం కల్పించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఏదైతే యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి దేవస్థానాన్ని వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన తర్వాత ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ ఉందో దాన్ని దూర ప్రాంతాలకు తరలించినట్టయితే ఏదైతే ప్రభుత్వ అనుమతితో నడపబడుతున్న బస్సుల్లోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు అదే బస్సుల్లో కొండ కింది భాగం నుంచి పైపు వరకు ఆ యొక్క ప్రభుత్వం కేటాయించిన బస్సులలో తీసుకెళ్లాలని ప్రభుత్వం ఒక ఆర్డర్ని అయితే పాస్ చేసింది.
ఈ యొక్క లోకల్ ఆటో డ్రైవర్లు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి వెహికల్లను గుట్టపైకి అనుమతించకుండా కూడా ఆ యొక్క సర్క్యులర్లో పేర్కొంది. ఈ విధంగా ప్రైవేట్ వెహికల్ అదేవిధంగా ఆటోలను అనుమతించినట్టయితే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ యొక్క ప్రమాదాల నివారణలో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి ఆటోలతో పాటు ప్రైవేటు వాహనాలన్నింటి కూడా పైకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా సంవత్సరాల కొద్ది ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మాత్రం తమకు యొక్క యాదగిరిగుట్ట పునర్నిర్మాణం పేరుతో తమ యొక్క పొట్ట కొడుతున్నారని, గుట్టపైకి పోకుండా మాకు ఈ యొక్క ప్రయాణికులను తీసుకుపోకుండా ప్రభుత్వం నిర్మించినటువంటి ఆర్టీ బస్సులతోనే కింది నుంచి పై భాగానికి తీసుకుపోవడంతో మాకు ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగిందని చేశారని వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు తమకు గుట్టపైకి ప్రయాణికులను తీసుకెళ్లి అవకాశం కల్పించాలని కోరినప్పటికీ కూడా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుంచి ఎత్తివేయడం తమకు తీవ్రంగా మనోవేదనకు గురి చేసిందని, వెంటనే ఆర్టీసీ బస్ స్టాండ్ కొనసాగించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి యువతకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆటో భక్తులకు కొండ కింది భాగం నుంచి పైకి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కూడా వాళ్ళు కొద్ది రోజులుగా తమ యొక్క డిమాండ్ను ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా తమ యొక్క సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే తమ యొక్క సమస్యకు పరిష్కారం చూపి తమకు న్యాయం చేయాలని వారందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వారికి లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా సహకారం తీసుకొని ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో మొత్తం బంద్ నిర్వహించడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం మరి ఆటో డ్రైవర్లతో పాటు నిరుద్యోగులకు ఏమైనా అక్కడ స్థానికులకు అవకాశాలు కల్పిస్తుందా, ఆటో డ్రైవర్లకు కూడా కొండ కింది భాగం నుంచి పైకి తీసుకెళ్లేందుకు అనుమతులు కల్పిస్తుందా అనేది అయితే వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం వీరందరూ కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తుంది అనేది మాత్రం ఇంకా కొద్దిగా ప్రశ్నార్థకంగానే మారింది. ఈ యొక్క సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రణయ్, థ్యాంక్ యూ గోవింద్. సో మొత్తంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎదుట బస్ స్టాప్లో ఉన్నటువంటి బస్ స్టాండ్కి సంబంధించి నిరసన కనబడతా ఉంది. ఒకవైపు చిరు వ్యాపారులు, దాంతో పాటుగా ఆటో నడిపేటువంటి ఆటో డ్రైవర్స్ కూడా నిరసన చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. పక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లానికి సంబంధించి అందులో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొంత చర్చ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇష్యూకి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల దేవస్థానంలో ఉన్నటువంటి సిబ్బంది మరియు అధికారులకు సంబంధించినటువంటి వివరాలను దేవాదాయ శాఖ సెక్రటరీ ఎవరైతే ఈ ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఆలయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎటువంటి బదిలీలు లేకపోవడం, అదే విధంగా అనేక మంది ఉద్యోగులు, అదే సూపరింటెండెంట్లు కావచ్చు, లేకపోతే సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు, ఏఈఓలు ఉన్నారు, వీరంతా కూడా ఒక 10 నుంచి 15 సంవత్సరాలుగా అక్కడే ఎటువంటి బదిలీలు లేకుండా ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా దీంట్లో అధిక శాతం మంది ఉద్యోగులు అవకతవకలు చేస్తున్నారనే ఒక నానుడి కూడా ఉంది. అదే విధంగా మొన్న కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే దేవాలయ లడ్డు బూజు పట్టిన వివాదమే ఈ చర్యలన్నిటికీ కూడా కారణం అంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొన్న కొద్ది రోజుల క్రితం ఎవరైతే ఈవో శివాజీని తన మాతృశాఖ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో రమాదేవి ఈవోగా కూడా నియమించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే వీరందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదు అంటే కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆ ఒక ఆలయానికి 100 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ పనులు ముమ్మరంగా సాగేందుకు గాను అనేక దేవాలయాల్లో అధిక శాతం ఉన్న ఉద్యోగులందరినీ కూడా అటు అంటే ఆ ఒక పనులకి ఏమైనా ఉపయోగించుకుంటారా అనే ఒక సందిగ్ధం కూడా ఉంది. అయితే వచ్చే నెల 30-31 తేదీలలో శ్రీరామనవమి మరియు పుష్కర పట్టాభిషేకాలు ఉన్న నేపథ్యంలో వీరందరినీ ఈ విధంగా మరి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదంటే డిప్యుటేషన్ పై పంపిస్తారా? ఏదైనప్పటికీ ఈ యొక్క శ్రీరామనవమి ఏర్పాట్లపై ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ చేయడం వలన ఈ యొక్క పనులపై కూడా ఇబ్బంది ఉంటుందని అక్కడ ఆలయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. ప్రణయ్, సో అదేవిధంగా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా కూడా ఉద్యోగ బదిలీలు లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈవో కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ చేర్పులు లేవని చెప్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? పురాతన ఆలయం అని చెప్తున్నారా? ఏళ్ల తరబడి ఎందుకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి బదిలీలు అక్కడ కనిపించట్లేదు? అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, లేదా ఆ టెంపుల్ యొక్క స్థితిగతులను మార్చేటువంటి ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు?
అయితే ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ మన భద్రాచల దేవస్థానానికి సంబంధించినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా భద్రాచలాన్ని చిన్న చూపు చూసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా సీఎం కేసీఆర్ అన్ని దేవాలయాన్ని ఒక విధంగా, భద్రాచల దేవాలయాన్ని కూడా ఒక విధంగా చూస్తున్నట్లు కూడా మనం చేయొచ్చు. అదే విధంగా ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ చాలా మంది కూడా ఇక్కడ పరిస్థితుల్లో పట్టించుకోకపోవడం, అదే విధంగా ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం వలన ఈ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి మనం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే లడ్డులకు సంబంధించిన వివాదం ఒకటి తెరపైకి వచ్చింది. అదే విధంగా అంతకుముందు లడ్డులను ఉద్యోగులు అమ్ముకున్నారనే ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు దేవాదాయ శాఖ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ నవీన్. ఒకసారి మనం ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ మంత్రి చేపడుతున్నటువంటి వాడవాడకు పువ్వాడ అనేటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఖమ్మం పట్టణంలో ఖమ్మం నగరంతో పాటు పలు డివిజన్లలో కూడా వాడవాడ పువ్వాడ కార్యక్రమాలు ఖమ్మంలో విజయవంతంగా నిర్వహిస్తున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జనవరి నెలలో కూడా ఈ వాడవాడ పువ్వాడ కార్యక్రమాలని కార్యకర్తల నుంచి వచ్చిన నినాదాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో కూడా ప్రతి ఇంటికి కూడా గడపడబడి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ప్రజల్లో ఉన్న సమస్యలు కూడా మళ్ళీ పువ్వాడ అజయ్ కుమార్ అడిగి నేరుగా తెలుసుకున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం నగరంలో వికలాంగుల కాలనీ కానీ, అదేవిధంగా మామిడిగూడెం, గురాపురం, పలు కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లో కూడా ప్రతినిత్యం ప్రయాణం చేసుకుంటూ కూడా ఏదైతే బైక్ మీద ర్యాలీ చేసుకుంటూ కూడా కార్యకర్తలతో వెళ్ళుకుంటూ కూడా సమస్యలు ప్రధానంగా ఉన్నాయి వాటిని తెలుసుకుంటూ కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఖమ్మంలో సంబంధించిన మేయర్ మునకలు నిర్జా కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు ప్రతి డివిజన్కి వెళ్ళి కూడా ఏదైతే డివిజన్లో ఉన్న సమస్యలు చూసుకుంటే ప్రధానంగా సీటు సమస్య కానీ, అదేవిధంగా డివిజన్లో మురుగునీరు సమస్య కానీ, అదేవిధంగా మిషన్ పైకి ఇలా అనేక సమస్యలు కూడా నేరుగా వెళ్ళి ప్రజలతో వివేకమయ్యి కూడా అడిగి కూడా వాటిని ఎమ్మటే పరిష్కరించేందుకు కూడా పనులు నిర్వహిస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఎప్పటికప్పటికే పనులు త్వరితగా పూర్తి చేయాలి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇటు అధికారులు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అయితే ప్రధానంగా డివిజన్లోని గోలపాటు ఛానళ్ళు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ విషయంలో కూడా చాలా చోట్ల కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న కంప్లైంట్ రావడంతో కూడా నేరుగా వెళ్ళి కూడా వాళ్ళని కలిసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో నేరుగా అడిగి తెలుసుకుని కూడా ఇక్కడ పనులు మాత్రం ముమ్మరంగా చేసేందుకు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కనబడుతున్నాయి స్థానికంగా ఆందోళనలు ఎగసిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఆదిలాబాద్ నుంచి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. ప్రణయ్, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రోజు ఇక్కడ జైనత్ మండల పరిధిలోని లాండసంగి బ్రిడ్జి పైన స్థానికులు, అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ చెందినటువంటి స్థానికులు చేసినటువంటి ఆందోళన, అంటే ఈ రోజుకు సంబంధించినటువంటి జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ఘటనగా మనం పేర్కొనవచ్చు. కొద్ది రోజుల క్రితము, అంటే అదే మండల పరిధిలోనే బోరజ్ వద్ద ఉన్నటువంటి 44వ జాతీయ రహదారి నుండి అటు మహారాష్ట్ర వైపుకు వెళ్ళేటటువంటి ఇంటర్ స్టేట్ రహదారి ఏదైతే ఉందో దానికి సంబంధించి తరోడ బ్రిడ్జ్ వద్ద ఆ బ్రిడ్జ్ కు ఏర్పడినటువంటి కొన్ని పగుళ్ల కారణంగా ఈ యొక్క పగుళ్లను ముందుగా గుర్తించి అమ్మనిస్ చైర్మన్ అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ స్థానికులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. దాన్ని గుర్తించినటువంటి అధికారులు వెంటనే ఆ యొక్క బ్రిడ్జ్ కు మరమ్మతులు కూడా ఆ యొక్క బ్రిడ్జ్ నుండి రాకపోకల్ని రద్దు చేయించి ఇటు అంటే లాండసాంగి మార్గం మీదుగా వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, ఆ రహదారులు బ్రిడ్జిల పై నుండి వెళ్ళేటటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి వాహనాల యొక్క తీవ్రతను దాని అలాగే దాని బరువుని అంచనా వేసి వాటిని నిర్మించడం జరుగుతుంది సాంకేతికంగా. అయితే అదే క్రమంలో చూసినట్లయితే ఈ యొక్క లాండసాంగికి సంబంధించినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో అది కేవలం 18 టన్నుల బరువును మాత్రమే మోయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నిర్మాణంగా అక్కడి స్థానికులు అలాగే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పేర్కొనడం జరిగింది. అయితే
ఈ యొక్క డైవర్షన్ కారణంగా తమ గ్రామాల మీద వస్తున్నటువంటి భారీ వాహనాల రాకపోకల కారణంతో తమ యొక్క గ్రామాల మీదుగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు అలాగే తరుణం వారి గ్రామాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేటటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఆ సమీప గ్రామాల ప్రజలందరూ కూడా తరుణం బ్రిడ్జ్ పైన ఆందోళనకు దిగడం జరిగింది. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యొక్క వీరి ఆందోళన మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 3-4 గంటల వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క స్థానికుల ఆందోళనకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వారికి మొదట నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు ఏవి ఫలించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క రహదారి పైన కూర్చొని వాళ్ళు చేసినటువంటి ఆందోళన కారణంగా ఇరువైపులా కూడా వాహనాలు భారీగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. దాని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా గ్రామస్తులు ఏకకంఠంతో అంటే గతంలో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి ఈ యొక్క రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చేపట్టే విషయమై కావచ్చు, మిగతా వారి సమస్యలకు సంబంధించి రోడ్డు మార్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన చాలా మార్లు విన్నవించడం జరిగిందని చెప్పి కలెక్టర్ కు కూడా దాదాపు డజన్కు పైగా మార్లు వినపత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పి వారు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న అలాగే జిల్లా కలెక్టర్ వీరిద్దరూ కూడా కేవలం నోటి మాటగా కాకుండా లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తప్ప తమ యొక్క ఆందోళన విరమించేది లేదని చెప్పి అక్కడి నుండి కదిలేదని చెప్పి చాలా వరకు భీష్మించ కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే ఎండలో ఉన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా అక్కడే కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పోలీసుల ప్రయత్నాలన్నీ విఫలమైనటువంటి నేపథ్యంలో ఆ మార్గాల మీదుగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోలీసుల సమాచారం మేరకు ఆర్టీసీ అధికారులు అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పినటువంటి పరిస్థితుల్లో చిన్నారులు అలాగే వృద్ధుల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్థానికుల ఆందోళనకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆందోళన విరమించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క ఆందోళన ఇప్పటికీ ముగిసినప్పటికీ సద్దుమణిగినప్పటికీ మనకు తెలుస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆ రహదారి కావచ్చు, ఆ గ్రామాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి లాండసాంగి బ్రిడ్జ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సమస్య తీరేట వరకు కూడా తరచుగా ఇటువంటి ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. వారు పేర్కొన్నటువంటి ఒక చేసినటువంటి హెచ్చరిక ఇక్కడ మనము కొంత తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అంటే ఇప్పటికే ఈ తరుణానికి సంబంధించినటువంటి ఆ బ్రిడ్జ్ పగుళ్లు తేనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మరమ్మతులు అంటే అనుకున్నంత తొందరగా సాధ్యం అవుతాయా లేదా అనేటటువంటిది అది సాంకేతిక విషయం జోలికి మనం పోనప్పటికీ కూడా ఒకవేళ భారీ వాహనాలు ఈ యొక్క లాండసాంగి బ్రిడ్జ్ పై నుండి కనుక రాకపోకలు సాగించే క్రమంలో దీనికి ఏదైనా కనుక అనుకోనటువంటి సంఘటన ఏదైనా జరిగి ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ కూడా క్రాష్ అవ్వడం కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా జైనత్ కావచ్చు, అలాగే అటు మహారాష్ట్ర చంద్రపూర్ సైడ్ నుండి ఉన్నటువంటి చంద్రపూర్ రాజులకు సంబంధించినటువంటి ఈ యొక్క మార్గం అంతా కూడా పూర్తిగా మూసుకుపోయేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ అటువంటి సందర్భం కనుక తలెత్తినట్లయితే దానికి ప్రత్యామ్నాయ చర్యలు ఏముంటాయి అనేటటువంటిది కూడా ప్రస్తుతానికి అధికారులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా సాధ్యమైనంత మట్టుకు భారీ వాహనాలను నియంత్రించాలన్నటువంటి స్థానికుల డిమాండ్ను కూడా వీరు దృష్టిలో పెట్టుకొని వారి ఆ యొక్క భారీ వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలను పూర్తిగా నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జోసి. సో మనం ఒకసారి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా ఈరోజు చూసుకుంటే అక్రమ కేసులు పెట్టి పోలీసులు అంత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్లకు చెందిన శివకుమార్ పై కొత్తకోట సిఐ అత్యంత కిరాతకంగా కొట్టినటువంటి సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే లారీ డ్రైవర్ గా ఉన్న శివకుమార్ బీఆర్ఎస్ కార్యకర్త అవ్వడంతో మంత్రిపై ఒక కామెంట్ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయగా దాన్ని శివకుమార్ పై కొంత కక్ష పెంచుకున్న గ్రామంలోని కొందరు వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన ఆధారంగా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు ఫార్వర్డ్ చేస్తావా అంటూ స్థానిక సిఐ శ్రీనివాస్ రెడ్డి శివకుమార్ ను స్టేషన్ కు తీసుకెళ్లి అత్యంత పైశాచికంగా శరీరంపై బొబ్బలు వచ్చే విధంగా కొట్టడంతో
అతను లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో చేశాడు. అయితే ఈ సంఘటనపై జిల్లాలో కొంత సంచలనం జరిగింది. అయితే గతంలో కూడా ఈ సిఐ శ్రీనివాసరెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే విధంగా కేసు వాడిని అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నాడని గతంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరగడం కొంత ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఒకవైపు ఫ్రెండ్లీ పోలీస్ అంటూ చెప్పుకుంటున్న పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడంతో పోలీసులపై పలు అనుమానాలు కలిగజేస్తుంది. అయితే ఇదే విషయమై జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ కూడా ఫిర్యాదు చేసినట్టు, అట్లాగే స్థానిక హైదరాబాద్ వెళ్లి హెచ్ఆర్సీలో హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు కూడా చేసినట్టు. అయితే ఎస్ఐపై తక్షణమే సస్పెండ్ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని, అయితే అతనిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇదే విషయంపై పలు ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంఘ నాయకులు, పార్టీలకు చెందిన నాయకులు శివకుమార్ కు మద్దతు ఇచ్చారు. అయితే ఇదే విషయమై మంత్రి కూడా స్పందించినట్టు, ఇటువంటి సంఘటన జరగడం అత్యంత బాధాకరమని, తనకు తెలియని, తనపై తాను ఈ సంఘటనలో ఎటువంటి రెఫర్ చేసినట్టు కూడా లేదని, దీనిపై బాధపడుతున్నానంటూ బాధితుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. బాధితుడు కూడా మంత్రికి, సార్ నేను మీకు పని చేశాను, ఉద్యమంలో కూడా పనిచేశాను, ఉద్యమంలో మీ వెన్నంటి మీ వెనక ఎక్కడ వెళ్తే అక్కడికి వచ్చాను, నాపై ఇటువంటి సంఘటన జరగడం మీరు కూడా పట్టించుకోకపోవడంతో నాకు కూడా కొంత అసంతృప్తి మంత్రికి డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భం. అయితే ఇదే విషయమై శ్రీనివాసరెడ్డిని సంప్రదించాలని ప్రయత్నించినా అతను అందుబాటులోకి రాకపోవడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన కొంత సంచలనం రేపింది. ఒకవైపు పోలీసులపై విమర్శలు ఎదుర్కొంటున్న పలు ఆరోపణలు వస్తున్న ఇటువంటి సంఘటన జరగడం పోలీసు వ్యవస్థకి మాయనవచ్చగా అనుకుంటున్నారు. అయితే ప్రజలు కూడా పోలీసులపై వ్యతిరేకంగా ఉన్నారన్నది వెలుగులోకి వస్తుంది. అయితే ఈ సంఘటన మీద శివకుమార్ ఈ పరిస్థితుల్లో అతనిపై సిఐపై తీసుకోవాలంటూ, అయితే ఇదే విషయమై గతంలో కూడా మంత్రి గారికి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో తాను కొంత నిరుత్సాహానికి గురైనట్టు కూడా శివకుమార్ తెలిపారు. మొత్తం మీద సిఐపై చర్యలు తీసుకోవాలంటూ, అతన్ని సస్పెండ్ చేయాలంటూ, వెంటనే అతనికి పై నమోదు చేసి అతన్ని పై విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సో ప్రదీప్, అదే విధంగా పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తించడం ఏంటి? ఒక వ్యక్తిని తీసుకెళ్లి అంత దారుణంగా చిక్కబారని చెప్తున్నారు. అసలు పోలీసుల హస్తం ఏంటి? పోలీసులు కొట్టాల్సినటువంటి అవసరం ఏమిటి? ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి, లేదా దానికి సంబంధించినటువంటి నేరం ఆరోపణ అయినప్పుడు శిక్ష అనుభవిస్తారు. సో పోలీసులు ఎందుకు అంతగానం కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అయితే అధికార పార్టీకి గతంలో తొత్తులుగా మారారన్న పోలీసులు ఆరోపణలు అయితే వస్తున్నాయి ప్రణయ్. అయితే ఈ శ్రీనివాసరెడ్డి అధికార పార్టీ గతంలో కూడా అధికార పార్టీకి పనిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ శ్రీనివాసరెడ్డిపై గతంలో వాళ్ళ ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే ఈ సంఘటన మీద పోలీసులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గతంలో కూడా అతి క్రూరంగా కొట్టడం కొంత అనుమానానికి తావిస్తుంది. అతను శివకుమారు, సార్ నేను ఎటువంటి తప్పు చేయలేదు, వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేశాను తప్ప నేను మంత్రికి వ్యతిరేకంగా పనిచేయదు అంటున్నా కూడా కొంచెం కూడా కనికరించలేదని, అట్లాగే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జికి నువ్వు వ్యతిరేకంగా నాపై చెప్తావంటే నీ కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించాడని బాధితులు చెప్తున్న పరిస్థితి. ఇదే విషయం మీద పలు సంఘాల నాయకులు కూడా ప్రదీప్, మొత్తంగా పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లో ముసళ్ళు కదులుతున్నాయంటూ కూడా ఒక వార్త మనకు సంచలనంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్లో బీఆర్ఎస్ లో ముస్లిం మొదలైంది. ముందుగా గత డిసెంబర్ నెలలో ఉమ్మడిగా మొత్తం 26 మంది ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, అందులో దాదాపు 10 మంది కౌన్సిలర్లు సొంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మాన నోటీసు
తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అందజేయడం జరిగింది. ఇదిలా ఉండగా గత 2 రోజుల క్రితం కూడా మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి కౌన్సిలర్ అందరికీ సమావేశం ఉందని చెప్పి పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ జడ్జ్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరైతే చైర్పర్సన్ పిల్లోడి జీవపై వ్యతిరేకంగా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన నోటీస్ అందించారో వారు మాత్రం సమావేశాన్ని బహిష్కరించారు. అవిశ్వాస తీర్మాన నోటీస్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బడ్జెట్ సమావేశపరిచి ఆమోదం ఎలా తీసుకుంటారని చెప్పి కూడా సొంత పార్టీ కౌన్సిలర్లు బహిష్కరించి బయటకు రావడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ లో సంచలనం రేగిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీలోనే ముసలం రేగడం పట్ల జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కూడా ఇలా స్పందించని పరిస్థితి ఒకసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. మరోవైపు వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంపై చర్య తీసుకున్నాకే సమావేశాలైనా పెట్టాలని చెప్పి బడ్జెట్ సాధారణ సమావేశాన్ని బహిష్కరించారు బీఆర్ పార్టీ కౌన్సిలర్. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తంగా బడ్జెట్కి సంబంధించిన ఇష్యూ జరిగింది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ముందస్తు అరెస్టులను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు నిజామాబాద్ జిల్లాకి సీఎం కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా అక్కడ చూసుకుంటే బీజేపీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. ప్రణయ్, మొత్తానికి చూసుకున్నట్టయితే రేపు సీఎం కేసీఆర్ పర్యటన అయితే కొనసాగుతుంది. కేసీఆర్ అయితే కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ లో అయితే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. ఆ ఏర్పాట్ల అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయితే సీఎం కేసీఆర్ రేపు వస్తున్న నేపథ్యంలో కూడా ముందస్తుగా అయితే ఆ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగానే ఎక్కడ చూసినటువంటి ఏదైతే ముందస్తుగా ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా అయితే బీజేపీ నాయకులు కానీ ఇటు కార్యకర్తలకు కానీ ముందస్తుగా అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ఆ బాన్స్వాడలో ఉన్నటువంటి తన ఆఫీస్ లో బీజేపీ పార్టీ ఆఫీస్ లో అయితే వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అయితే పోలీసులు ముందస్తుగా అయితే వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు అక్కడ గందరగోళమైనటువంటి ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గంలోని ఎక్కడికక్కడ కూడా ఇక్కడ మండలం కానీ ఇక్కడ బీర్కూర్ కానివ్వండి, ఇక్కడ నసూర్లాబాద్ సంబంధించిన మండలాలలో అయితే ఆ బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి ఏదైనా ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు కానీ ఇట్లాంటి ఏమైనా అడ్డుపడతారేమో అనే ఉద్దేశంతో అయితే పోలీసులు ఇట్లాంటి ముందస్తు అరెస్టులు అయితే చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇటు బీజేపీ వాళ్ళైతే ఏదైతే కార్నర్ మీటింగ్ లో అయితే ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా గల్లీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అయితే ఈ కార్యక్రమం సంబంధించి అయితే మేము మీటింగ్ సమావేశం పెట్టుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో అయితే ముందస్తుగా మమ్మల్ని ఇంత అమానుషంగా అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒక రకంగా అయితే బాధపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. గత 2-3 రోజుల కింద అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ బీర్కూర్ మండలంలోని దామరంచెలో కూడా వీళ్ళు స్ట్రీట్ కార్నర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా బీజేపీ సంబంధించినటువంటి స్ట్రీట్ కార్నర్ లో అయితే ఆ టిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఆ టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునడంతో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా మళ్ళీ ఏదైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు, మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకూడదని చెప్పేసి పోలీసులు ముందస్తుగా అయితే ఇలాంటి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా కేసీఆర్ టూర్తో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. సో మొత్తంగా ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.